దేశంలో లోక్సభ సీట్ల సంఖ్య పెరుగుతుందా? ఎంపీ సీట్ల పెంపుతో ఎవరికి లాభం జరగబోతుంది? స్టాలిన్ ఆరోపణలో నిజముందా? నిజంగానే సౌత్ ఇండియాకు బీజేపీ అన్యాయం చేయబోతుందా? ఎంపీ సీట్లు పెరిగితే ఏ రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు ఉండనున్నాయి? తెలంగాణ, ఏపీలో ఎన్ని లోక్సభ స్థానాలు పెరగనున్నాయి? 2026 నాటికి దేశంలో లోక్సభ స్థానాల పునర్విభజన. ఎంపీ సీట్ల పెంపుతో ఉత్తరాది బీజేపీకే లాభం. నార్త్లో పదుల సంఖ్యలో పెరగనున్న సీట్లు. కేంద్రం నిర్ణయంపై రగులుతున్న సౌత్ స్టేట్స్. సౌత్ ఇండియాను ఏకం చేస్తున్న స్టాలిన్తో పాటు పోరాటానికి సిద్ధమన్న రేవంత్. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కింద 2026 నాటికి దేశంలోని 543 లోక్సభ స్థానాలను పునర్విభజించబోతోంది. దీనివల్ల లాభం ఎవరికి అంటే ఉత్తరాది రాష్ట్రాలకు, అలా బీజేపీకి అని అంటున్నారు. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున లోక్సభ సీట్లు పెరుగుతాయి. అవి అలా ఇలా కాదు, ఒకేసారి పదుల సంఖ్యలో పెరుగుతాయి. అదే దక్షిణాదికి వచ్చేసరికి 2-3 తప్ప సీట్లు పెరిగేది లేదు. మరి ఇలాగైతే జాతీయ రాజకీయాల్లో దక్షిణ భారతదేశం పాత్ర మరింత నామమాత్రం అవుతుందని మేధావులు, ప్రజాస్వామ్య ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో 1970 దశకం నాటికి జనాభా పెరుగుదల ఒక పెద్ద సామాజిక సమస్యగా ఉంది. దాంతో జనాభా నియంత్రణ అమలు చేయాలని దేశం కోరింది. దానికి దక్షిణాది రాష్ట్రాలు బాగా స్పందించి వీలైనంత వరకు కట్టడి చేశాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలు ఈ విషయంలో వెనుకబడ్డాయి. దానివల్ల ఆయా రాష్ట్రాల్లో జనాభా ఇంతకింత పెరిగిపోయింది. దీని కారణంగా దక్షిణాది జనాభా గత కొన్ని దశాబ్దాలుగా చూస్తే కనుక చాలా తక్కువగానే ఉంది. ఈ క్రమంలో డీలిమిటేషన్ని జనాభా ప్రాతిపదికన చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల దక్షిణాది రాష్ట్రాలు రగులుతున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఇది అన్యాయమని అంటున్నారు. దీనిపై పోరాడదామని చెప్పారు. మొత్తం సౌత్ ఇండియా ప్రాంతమంతా ఒక్కటి కావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. అదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ కూడా అలాగే రియాక్ట్ అవుతోంది. ఇవన్నీ పక్కన పెడితే డీలిమిటేషన్ వల్ల దేశంలో ఎక్కడెక్కడ సీట్లు ఎంతెంత పెరుగుతాయన్నది ఒక్కసారి చూస్తే కనుక సౌత్ స్టేట్కి మతిపోయేలా ఆ నెంబర్ ఉందని అంటున్నారు. ఉత్తరాదిన యూపీ, బీహార్లో పెద్ద ఎత్తున సీట్లు లోక్సభకు పెరుగుతాయని అంటున్నారు. యూపీలో ఇప్పుడు 89 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఈ రోజుకి దేశంలో అతిపెద్ద ఎంపీలు ఉన్న స్టేట్ అది. డీలిమిటేషన్ తరువాత కూడా ఆ స్థానాన్ని యూపీ నిలబెట్టుకోవడమే కాదు, మరింతగా సీట్లు పెంచుకొని దేశమంతా తన మీద ఆధారపడేలా చేసుకుంటుందని అంటున్నారు. యూపీలో ఏకంగా 120 దాకా ఎంపీ సీట్లు పెరుగుతాయని కూడా ఒక అంచనా ఉంది. అంటే 50% మేర పెరుగుదల అన్నమాట. అదేవిధంగా బీహార్లో చూస్తే ప్రస్తుతం 40 లోక్సభ సీట్లు ఉంటే అవి 70 దాకా పెరుగుతాయని అంటున్నారు. ఇది 60% మేర పెరుగుతుందన్నమాట. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం 29 సీట్లు ఉంటే అవి 47కు పెరుగుతాయని అంటున్నారు. ఇవి కూడా 50% కంటే ఎక్కువ అని అంటున్నారు. మహారాష్ట్రలో 48 నుంచి 68కి సీట్లు పెరుగుతాయని చెబుతున్నారు. అంటే 50% కంటే ఎక్కువ ఇక్కడ కూడా పెరుగుతున్నట్లుగా లెక్కలు వేస్తున్నారు. రాజస్థాన్లో 25 నుంచి 44కు పెరుగుతున్నాయి. ఇక్కడ కూడా 65% వరకు పెరుగుతున్న అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కర్ణాటకలో తీసుకుంటే 28 నుంచి 36కు మాత్రమే ఈ పెరుగుదల ఉంటుంది. అంటే కేవలం 20% మాత్రమే పెరుగుతుందన్నమాట. ఇక తమిళనాడులో 39 సీట్లు ఉంటే జస్ట్ 2 మాత్రమే పెరిగి 41గా ఉంటాయి. తెలంగాణలో ఇప్పుడు 17 సీట్లు ఉంటే 3 పెరిగి అవి 20కి వస్తాయని అంటున్నారు. ఏపీలో 25 ఉంటే అక్కడ కూడా 3 పెరిగి 28 పెరుగుతాయని చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే కనుక దారుణంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రాతిపదికన చేసే డీలిమిటేషన్తో నష్టపోతున్నాయని అంటున్నారు. దీని మీద ఎన్డీఏ కూటమి మంత్రులైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు గట్టిగా నిలిచి ప్రశ్నించకపోతే మాత్రం మరొక 50 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాల్లో సీట్లు మళ్లీ పెరిగేది ఉండదు. అలా ఒక కీలకమైన తరం నష్టపోతుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుందో.